వెల్కమ్ టు ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం న్యాయస్థానంలో ఉచితంగా కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో చేస్తున్న సేవలు, వినియోగదారులు ఎలాంటి కేసెస్లో వారు పరిష్కారం పొందడానికి వినియోగదారుల ఫారంకి ఆశ్రయించవచ్చని దానిపై అవగాహన కల్పించడానికి టుడే న్యూస్ ఛానల్ వారి సౌజన్యంతో ప్రతిరోజు ఒక్కొక్క కేసు మీ ముందు తీసుకొస్తాం. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ కేస్ ఫ్యాక్ట్స్, వినియోగదారులు ఎలా నష్టపోతున్నారు, వినియోగదారులు కార్పొరేట్ కంపెనీస్ ఏ రకంగా మోసం చేస్తుండడానికి ఈ కేసు మరొక ఉదాహరణ. సాధారణంగా మనం చూస్తుంటాం, జస్ట్ 3 మినిట్స్లో మీకు బంగారు రుణం. మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారా? అయితే కేవలం మా దగ్గర రండి, 2 నిమిషాలు మీరు బంగారంపై లోన్ తీసుకెళ్ళండి. ఈ ప్రకటనలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనిషి యొక్క అవసరాల్ని, మన యొక్క రెగ్యులర్ పనుల్లో ఈ యొక్క వ్యాపార లావాదేవీలో జరుగుతున్న నష్టాల్ని, దాన్ని ఎలా పూడ్చుకోవాలని సతమవుతున్న ఈ కాలంలో ఇదే అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్ని, వ్యాపారస్తుల్ని మభ్యపెట్టడం, వారిని ఆశ్రయంగా తీసుకొని వారితోటి వ్యాపారం చేసుకోవడానికి ప్రధాన కారణంగా జరుగుతున్న ఈ వ్యాపారంలో మరొక వినియోగదారుడి విజయాన్ని మనం తెలుసుకుందాం. ఈ కేస్ ఫ్యాక్ట్స్లోకి వస్తే మనం రెగ్యులర్గా చూస్తుంటాం ఒక ప్రకటన, గోల్డ్ లోన్పై, బంగారు ఆభరణాలపై తక్షణ రుణ సదుపాయం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపించుకోవచ్చు. ఎల్లప్పుడూ మీ యొక్క అవసరాన్ని బట్టి, రోజులను బట్టి, సో ఇంట్రెస్ట్లో కూడా డిస్కౌంట్ వస్తుంది. 30 రోజులకైతే ఇంట్రెస్ట్, 60 రోజులకైతే ఇంట్రెస్ట్, రకరకాల ప్రకటనలతోటి రకరకాల మభ్యపెట్టి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన బంగారాన్ని ఎలా దోచేస్తుండడానికి ఈ కేసే ప్రత్యేక ఉదాహరణ. సో ఈ కేసు ఫ్యాక్ట్స్లోకి వస్తే, ఈ కేసు ఇది మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. ఇట్స్ రియల్లీ వండరింగ్ అండ్ ఇట్స్ సెన్సేషనల్ కేస్. అసలు వినియోగదారు యొక్క అవసరాలు ఏ రకంగా వాడుకుందనడానికి ఈ కేసు ప్రత్యేక ఉదాహరణ. ఇక్కడ జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇక్కడ ఎన్ వెంకట సురేష్ కుమార్ ఆయన యొక్క అవసరాల నిమిత్తం మనపురం ఫైనాన్స్ లిమిటెడ్కి బంగారంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. సురేష్ కుమార్ గారు ఏం చేశారంటే, ఆన్ 3/5/2017 11.54 గ్రామ్స్ గోల్డ్ చైన్, ఒక గోల్డ్ చైన్ తోటి మనపురం గోల్డ్కి ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళడం జరిగింది. వెళితే ఆ 11.54 గ్రామ్స్ పైన ఆయనకి 22,600 రూపాయలు లోన్ వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్న తర్వాత ఆయన ఏం చేసి త్రూ ప్లెడ్జ్ నెంబర్ 013173007009180 ద్వారా లోన్ తీసుకున్నారు. ఈ లోన్ని ఆయన వితిన్ 5 monthsలో క్లియర్ చేసడం జరిగింది. ఈ వ్యాపార లావాదేవీల్లో మనిషి యొక్క జీవన శైలిలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగడం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఒకసారి అవసరాలు రావడం, మళ్ళీ అవసరాలు తీరడం జరుగుతుంది. మళ్ళీ సురేష్ గారికి మళ్ళీ అవసరం రావడంతో మళ్ళీ ఆ ఫైనాన్స్ కంపెనీకి, మనపురం ఫైనాన్స్ కంపెనీకి మళ్ళీ వెళ్ళారు. 10/8/2017 మళ్ళీ సేమ్ గోల్డ్ ఆర్నమెంట్ తోటి మళ్ళీ లోన్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్లెడ్జ్ నెంబర్ వచ్చేసి 013173070018189 ద్వారా మళ్ళీ సేమ్ 11.54 గ్రామ్స్ గోల్డ్ చైన్ తోటి 22,000 రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది. సురేష్ గారికి ఏం జరిగిందంటే, చక్కగా నా అవసరాలకి గోల్డ్ పెడుతున్నాను, తీసుకున్నట్టు జరిగింది. అది సురేష్ గారు లాస్ట్ టైం తీసుకున్న విధంగానే మళ్ళీ ఆయన ఏం చేశారంటే, ఒక 5 months తర్వాత 29/1/2018 మనపురం ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళారు. వెళ్ళి, సార్ నా ఇంట్రెస్ట్ ఎంత అయింది, నేను నా ఇంట్రెస్ట్ మొత్తం పే చేసి నా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోదలిచాను అని చెప్పారు. సర్ప్రైజింగ్లీ సురేష్ గారికి ఒక వాయిస్, అక్కడి నుంచి ఒక రిటర్న్ వాయిస్ వచ్చిందండి. అదేం వాయిస్ అంటే, సురేష్ గారు, వీఆర్ రియల్లీ వెరీ సారీ టు రిగ్రెట్ యూ దట్ మీరు సకాలంలో మీ యొక్క బంగారు రుణంపై వడ్డీని చెల్లించలేదు కాబట్టి మేము లోను పెట్టుకునే యొక్క కంపెనీ యొక్క అథారిటీని దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకున్న అప్పుపై మీ యొక్క ఇంట్రెస్ట్ మీరు 3 నెలలు రెగ్యులర్గా కట్టలేదు కాబట్టి మీ యొక్క బంగారు ఆభరణాన్ని మేము వేలం వేసి మా డబ్బులు మేము రికవరీ చేసుకున్నాం. నమస్తే టాటా సిల్డర్. సురేష్ గారు ఆశ్చర్యపోయారండి. ఇదేంటండి, కనీసం నా బంగారం పెట్టినప్పుడు కనీసం నేను డిఫాల్ట్ అయినా లేకపోతే ఇంట్రెస్ట్ కట్టాలని ఇంటిమేట్ చేయాలి కదంటే, మేము ఇంటిమేట్ చేసామండి పేపర్ ప్రకటన ద్వారా అని సురేష్ గారికి ఒక లెటర్ పెట్టారండి. ఆ లెటర్స్లో కంటెంట్స్ ఏం రాశారంటే, చాలా చక్కటి కంటెంట్స్ రాశారు వాళ్ళు.
ఆ లెటర్స్ ఏం చేశారంటే ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్లో మీరు మా దగ్గర తీసుకున్న అప్పు డేట్ 10/8/2017 22,600, 17 జూన్కి మీ అప్పుపై అయింది 2,766 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. సో దాని తర్వాత మీకు ప్రాసెసింగ్ ఛార్జెస్ అంట. మరి ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏంటో తెలియదు, అది 12 రూపాయలు అయింది. మీరు బంగారం మీరు ప్రాపర్గా చెల్లించలేదని, మీ రుణంపై మేము ఆప్షన్స్కి వేస్తున్నామని మేము ఒక పేపర్ ప్రకటించాం. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద పేపర్ ఛార్జెస్ 59 రూపీస్ అట. మరి 59 రూపాయలకి ఏ పేపర్ ఇచ్చాడో ఎలా ఇచ్చాడో తెలియదు, పేపర్ ప్రకటించాం. దాని తర్వాత ట్రావెలింగ్ ఛార్జెస్, మీ కొరకు మేము తిరిగినందుకు ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే 25 రూపాయలట. మరి ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగారు, 25 రూపాయలకి వీళ్ళకి ఎక్కడ తీసుకెళ్ళి తెలియదు, 25 రూపాయలట. మళ్ళీ దాని తర్వాత పోస్టేజ్ ఛార్జెస్ అటండి. అంటే మీకు మేము ఒక నోటీస్ పంపించాం, ఆ నోటీస్ తాలూకు పోస్టేజ్ ఛార్జెస్ 47. ఈ 47 రూపాయలు ఏంటో తెలియదు విషయం. ఇది మొత్తం కలిపి 24,900 అయింది. మీరు మా దగ్గర తీసుకున్న అప్పు 22,600 రూపాయలు. సో బ్యాలెన్స్ 24,900 అంతా కలిపితే మీ బంగారం 11.54 గ్రామ్స్కి మేము చాలా నిజాయితీ గల కంపెనీ కాబట్టి అమ్మగా వచ్చింది 31,300 వచ్చింది. ఆ రోజు బంగారు రేటు బట్టి ఆ రోజు ఎంత కమ్మారో, ఎలాంటి రేటుకి అమ్మారో ఏంటో తెలియదండి. 31,000 వచ్చింది. మీకు బ్యాలెన్స్ 6,000 వస్తుంది. ఆ 6,000 కూడా మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క పాన్ కార్డు అన్ని సబ్మిట్ చేస్తే సో మీ డిఫాల్ట్ పైన ఇంకెంత మైనస్ వద్ద చూసిస్తా ఉన్నారు. దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అవర్ గోల్డ్. సురేష్ అవాక్కయ్యారండి, ఏం చేయాలో తెలియలేదు. దెన్ అక్కడ అడగడం వల్ల ఏం లేదండి, ప్రొసీజర్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఫైనాన్షియల్ కంపెనీస్, బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే కంపెనీ మాదే, అల్టిమేట్ అథారిటీ. మీరు బంగారం పెట్టారు, మేము అప్పుని జమ చేసుకున్నాం, మీ పని మీరు చూసుకోండి. సురేష్ ఏం చేయాలో తెలియక దెన్ హీ అప్రోచ్డ్ ఆస్రాని అప్రోచ్ అయ్యారు. సో ఇదంతా చూసిన తర్వాత మాకు ఆశ్చర్యకర సన్నివేశాలు చాలా దారుణంగా అనిపించింది. వెంటనే వి ఇష్యూడ్ రిజిస్టర్ లాయర్ నోటీస్. అంటే బిఫోర్ ఫైలింగ్ ఎనీ కేస్ వీ వాంట్ టు షార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్, దెన్ వీ ఇష్యూడ్ లాయర్ నోటీస్. సో నోటీస్ పంపించాం. నోటీస్ పంపగానే మాకు రిప్లై నోటీస్ వచ్చిందండి. మీరు ఏవైతే ఎలిగేషన్స్ పెట్టారో, మీరు ఏవైతే బంగారు ఉన్నారో, మీ క్లయింట్ ఒక డిఫాల్టర్, మీ క్లయింట్ సకాలం డబ్బు ఏంటి 10/8 నుంచి 10/8/2017 నుంచి 29/1కే సకాలంలో డబ్బులు ఇంట్రెస్ట్ ఏ నెల కానీ ఇంట్రెస్ట్ పేజ్ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా దగ్గర బంగారు అప్పు తీసుకుంటే మేము చాలా వెసులుబాటు ఉన్న కంపెనీ. అది ఎలాగంటే 1 to 30 డేస్ అయితే మా దగ్గర 24%, 31 days to 60 days అయితే 27%, 61 to 90 days అయితే 26%, 91 and above అయితే 29% per annum. మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుని 30 రోజుల్లో తీర్చేస్తామని ఒక పేపర్ మీద పెట్టారట. ఆ పేపర్ ఏంటో తెలియదు, అది ఎలా పెట్టించుకున్నారో తెలియదు. సో ఇది 90 days లిమిట్ దాటిపోయింది. 29% ప్రకారం మా అమౌంట్ సెక్యూరిటీ పరంగా వస్తుందో లేదో చూసి అమ్మేశాం. సో హెన్స్ క్లియర్ ద మ్యాటర్. మై డియర్ కస్టమర్స్, కన్జ్యూమర్స్, బీ అవేర్ బిఫోర్ signing any document, before entering into any agreement, always why we are reporting, why we are giving awareness అంటే జాగ్రత్తగా ఉండాలి. దెన్ మీరు ఇంక రాదు. సో మాది అల్టిమేట్ అథారిటీ అనగానే దెన్ we approach the Honorable District Consumer Forum విశాఖపట్నం టు గెట్ ద రిటర్న్స్. సో ఈ కేసుని కన్జ్యూమర్ కోర్ట్ విశాఖపట్నం వారు పరిగణలో తీసుకున్నారండి. సిసి నెంబర్ 275/2018 ఇది సిసి నెంబర్గా రిజిస్టర్ అయింది. దీంట్లో ఆపోజిట్ పార్టీస్ని మేము ఫైల్ చేసాం టు ద బ్రాంచ్ మేనేజర్, మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, ఆపోజిట్ కర్ణాటక బ్యాంక్, శంకరమఠం రోడ్, శాంతిపురం, విశాఖపట్నం వారు. అక్కడ ఆ బ్రాంచ్కి అక్కడ రెండు ద బ్రాంచ్ మేనేజర్ మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మనపురం హౌస్, సో త్రిశూర్, కేరళ హెడ్ ఆఫీస్ వారిని, బ్రాంచ్ ఆఫీస్ వారిని ఆపోజిట్ పార్టీస్ చేసి ఈ కేసుని మేము 13/8/2018 ఫైల్ చేసాం. కోర్టు వారిని మేము ఒకటే అడిగామండి, మా బంగారం తాకట్టు పెట్టినట్టుగా ప్రూఫ్ మా దగ్గర ఉంది. సో వి సబ్మిటెడ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. ఈ ప్రూఫ్ ఉంది. ఈ ప్రూఫ్ ప్రకారం బంగారం మేము తాకట్టు పెట్టాం. కేవలం 6 months లోపులోనే మళ్ళీ విత్ ఇంట్రెస్ట్ కట్టడానికి వెళ్ళినప్పుడు మా బంగారం లేదు అమ్మేశారు. వితౌట్ కన్సల్టింగ్, అంటే మా యొక్క ప్రమేయం లేకుండా, కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా బంగారం అమ్మడం కమ్స్ అండర్ డిఫిషియన్సీ ఇన్ సర్వీస్. ఇది సేవా లోపంగా వస్తుంది. ఇది కేవలం వినియోగదారుడికి కనీస సమాచారం అందించకుండా చేశారు. కాబట్టి మేము ఇవాళ రెడీగా ఉన్నాం. మా యొక్క డబ్బు తీసుకొని మా బంగారాన్ని ఇప్పించాల్సిందిగా కోర్టులో కేసేస్తే కోర్టు డిఫిషియన్సీ సర్వీస్ కింద స్వీకరించి
సో ఆపోజిట్ పార్టీస్ నోటీస్ పంపించామండి. సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళు ప్లీ తీసుకోవడం ఎలా తీసుకుంటున్నారంటే, సో ఎప్పుడైతే నోటీస్ అందాయో సో మన్నపురం నుంచి వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ ప్లీ ఏం తీసుకుంటారంటే, బంగారం లోన్ పెట్టింది వాస్తవం, మేము బంగారంపై అప్పు ఇవ్వడం కూడా వాస్తవం, ఆ బంగారాన్ని మేము అమ్మడం కూడా వాస్తవమే. కాకపోతే కోర్టు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కన్జ్యూమర్ కోర్టు పరిధిలో రాదు, ఈ కేసుని మీరు ఎలా స్వీకరించారు. ఇక్కడ ఆయనది మాది డెబిటర్ క్రియేటర్ రిలేషన్షిప్, మా ఇద్దరి మధ్యలో ఒక వ్యాపార లావాదేవీ జరిగింది. చూడండి ఎంత దారుణం. మా ఇద్దరు వ్యాపార లావాదేవీ జరిగింది, కోర్టు దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టి ఇది సేవా లోపం కింద వస్తుంది. బిఫోర్ సెల్లింగ్, బిఫోర్ ఆక్షన్ చేసే ముందు మీరు ఎందుకు ఇంటిమేట్ చేయలేదంటే, వాళ్ళు ఒక పేపర్ షీట్ పెట్టారండి, ఒక గ్రూప్, దాంట్లో ఏదైతే ఈయన లోన్ తీసుకున్నప్పుడు అప్టైన్ చేసిన ఆ ప్లెడ్జ్ ఫైల్ నెంబర్తో పాటు హోల్సేల్గా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారండి. దానికి ఈయన కాలం అంటే ఎంత వీఆర్ వెరీ జెన్యున్ అని చూపెట్టడానికి దీనికి 59 రూపీస్ అయింది. సో ఎంత దారుణ విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మేము కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్లో మా ప్రూఫ్ ఏంటంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ అప్టైనింగ్ ద లోన్ పుట్ ఇన్ ద స్టేట్మెంట్, ఇది ఏదైతే రిసిప్ట్ ఉందో అది పెట్టాం, మేము పంపించి లాయర్ నోటీస్ ఇచ్చాం, వాళ్ళు రిప్లై లాయర్ నోటీస్ ఎలా డినై చేసి ఇచ్చాం. కోర్టు ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిగణలో తీసుకొని ఇది డెబ్టర్ క్రెడిటర్ రిలేషన్షిప్ కాదు. సో కన్జ్యూమర్గా ఆయన మీ దగ్గరికి వచ్చి బంగారం మీ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు, మీరు ఆ బంగారు వస్తువుని అమ్మేసేటప్పుడు అతన్ని ఇంటిమేట్ చేయడం, అతనికి ఇంటిమేట్ చేసి అతని ప్రమేయం లేకుండా అమ్మారు కాబట్టి ఇది సేవా లోపం కింద వస్తుంది, డెఫిషియెంట్ సర్వీస్ కింద వస్తుందని చెప్పేసి ఆ రోజుకి బంగారం రేటు 11, అంటే వాళ్ళు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఈ ట్రయల్లో ఆర్గ్యుమెంట్స్లో దే అడ్మిటెడ్ దట్ వీ హ్యావ్ సోల్డ్ దట్ ప్రాపర్టీ. అంటే మా ప్లే ఒకటే, మా 11.54 గ్రామ్స్ గోల్డ్ కావాలి. సో దే అడ్మిటెడ్ దట్ ఇది సేల్ యాక్షన్ జరిగిపోయింది కాబట్టి కోర్టు ఆ రోజు పేపర్ ప్రకటన ప్రకారం 11.54 గ్రామ్స్కి ఆ రోజు రేట్ ఎంత ఉందో చూసి, సో వీళ్ళు ఇచ్చిన 22,600 రూపీస్కి ఇంట్రెస్ట్ కేవలం 30 డేస్కి ఒకలాగా 60 డేస్కి ఒకలాగా కాకుండా రెగ్యులర్ ఇంట్రెస్ట్ ప్రకారం 12% పర్ యానమ్ని క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బుని తీయించేసిన తర్వాత ఇన్ ద రిజల్ట్ ద కోర్ట్ పార్ట్లీ అలౌడ్ అండ్ డైరెక్టింగ్ ద ఆపోజిట్ పార్టీ టు పే సర్ప్లస్ ఆప్షన్ అమౌంట్. అప్పుడు ఏం చేస్తుందంటే, టోటల్గా చూసి ఏదైతే సకాలంలో చేయవలసిన దానికంటే సిస్టమ్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంతో క్యాలిక్యులేషన్ మేము వేసామండి. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ రోజు చూస్తే ఈయన అప్పు ఈయన బంగారం బిందాన్ని ఆ క్యాలిక్యులేషన్ చూస్తే 6,598 రూపీస్ ఆ బంగారు రేట్ ప్రకారం వచ్చింది. దాన్ని 9% ఇంట్రెస్ట్ తోటి, సో ఈ కేసు అయిన తర్వాత దాన్ని మళ్ళీ 6,598కి మళ్ళీ 9% ఇంట్రెస్ట్తో ఇవ్వాలన్నట్టుగా డైరెక్షన్ చేస్తూ వినియోగదారుడికి వితౌట్ ఇంటిమేషన్, సో డెఫిషియెంట్ సర్వీస్ కింద అమ్మినందుకు మెంటల్ టెన్షన్కి కాంపన్సేషన్గా 5,000 రూపీస్ కాంపన్సేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ దిస్ కంప్లైంట్ 3,000 రూపీస్ని వాళ్ళకి వినియోగదారు ఫారం నుంచి వారి పైన కాంపన్సేషన్ అనేది జరిగింది. సో వినియోగదారులారా అర్థం చేసుకోండి, మన యొక్క అవసరాల కోసం వెళ్ళినా మనకే నష్టం, మన యొక్క అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నా మనకే నష్టం జరిగేలాగా ఈ కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాల్ని అవగాహన చేయించి ఇలాంటి మోసాల నుంచి వినియోగదారుల్ని బయటికి తీసుకొచ్చి వాడిని సెక్యూర్డ్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా వారికి సేవలు అందించడం ప్రధాన ఉద్దేశంగా దీస్ అవేర్నెస్ క్యాంప్స్ యూ ఆర్ కండక్టింగ్ త్రూ టుడే న్యూస్ ఛానల్. సో ఈ యొక్క కేస్ ఫ్యాక్ట్స్, ఈ కేసు వివరాలు మీకు కావాలంటే ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.asra.in asra.in విజిట్ చేయండి. దాంట్లో కేసెస్ ఫైల్డ్ ఉంటుంది. ఆ కేసెస్లో ఈ కేస్ నెంబర్, ఈ కేస్ కంప్లైంట్ కాపీ, ఆర్డర్ కాపీ, వాళ్ళు వేసిన కౌంటర్ కాపీ, అన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. దీని తర్వాత మీకు ఇలాంటి వినియోగదారుల విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా, మీరు ఎలాంటి యొక్క డిఫెక్టివ్ ప్రోడక్ట్ డెఫిషియెంట్ సర్వీస్ ద్వారా మీరు ఏమైనా సేవాలోపం పొందుతున్నా సరే, ఆసరా వెబ్సైట్లో మా యొక్క 8 స్టేట్స్లో టీం ఉందండి. మీరు దాని టీం కాలంలోకి వెళ్ళి మా టీం వివరాలను చూసుకొని నియరెస్ట్ టీం తోటి మీరు సర్వీసెస్ పొందొచ్చు. మరిన్ని వివరాలకి మీకు ఏమైనా క్వశ్చన్స్, ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఎనీ క్వారీస్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. మై మొబైల్ నంబర్ 9246678557. సో మరింత వినియోగదారుల సమాచారాన్ని అందిస్తూ వినియోగదారుల సేవకి ఎల్లప్పుడూ సదా మీ వెంట ఉంటున్నామని, సేవ అందించడానికి అలాగే కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేయడానికి మీ అందరికీ అవగాహన కల్పిస్తూ, మీ ద్వారా కూడా కేసెస్ ఫైల్ చేయించేలాగా ఆస్రా ఇప్పుడు ట్రైనింగ్స్ ఇస్తుందని,
మరింత మంది వినియోగదారులకి ఈ యొక్క సమాచారం అందజేయడానికి కైండ్లీ సబ్స్క్రైబ్ టుడే న్యూస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద న్యూస్ టు యువర్ ఫ్రెండ్స్. మరొక కేస్ ఫ్యాక్ట్స్ తోటి మరిన్ని వివరాలతోటి మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ, సో ప్లీజ్ బీ అవేర్ అబౌట్ యువర్ రైట్స్. I wish you all the best. Thank you. Namaste.